పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ భారతి గారు ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ మనం చూస్తున్నాము ప్రజలు ఎక్కడికి చూసినా కానీ మీ వెంటే వస్తూ ఉన్నారు, ఏమంటున్నారు మేడం? ప్రజలందరూ జగన్ సార్కి అమ్మా మేము అని చెప్తాను. సో 2019 నుంచి కూడా చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అందించారు. ఈసారి కూడా మేనిఫెస్టోలో ప్రజలు అందరికీ చేరువయ్యేలా కూడా పెట్టారు. అయితే దీని గురించి ఏమైనా అంటున్నారా మేము మేనిఫెస్టో గురించి? అంటే సార్ చెప్పినాడంటే చేస్తాడనే నమ్మకం ఉంది. సంతోషంగా ఉండారు ప్రజలు ఉండే పథకాలతో. మనం చూసాం మేము 2019 ఎన్నికలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. 2024 వచ్చేసరికి మరింత కూడా డిఫరెంట్గా మారాయి. ఇక్కడ కొంచెం రాజకీయాలు కూడా ప్రత్యర్థులు చాలామంది నిల్చున్నారు. దీనికి మీ స్పందన ఏంటి? అంటే మొన్న జగన్ గారు కూడా ఆయన స్పీచ్లో చెప్పినారు కదా, పులివెందుల నా బలము, పులివెందుల ఇంతవరకు నన్ను నిలబెట్టింది పులివెందులనే అన్నాడు కదా. సో పులివెందులు ఎప్పటి నుంచో ఉంది మా కుటుంబానికి.